కాలేజ్ కూడా మంచి మోడల్ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మంచి మోడల్ మెడికల్ కాలేజ్ కట్టుకొని ఓపెన్ చేసుకొని ఈరోజు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్ లో రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్న మన మహిళా ప్రాంగణం ఫెసిలిటీస్ ఎక్కువ అక్కడ నడుస్తున్న సందర్భంలో 40 కోట్లతో ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహ కోరగానే ఈరోజు వెంటనే 40 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా ఇందులో పాల్గొంటున్న కలెక్టర్ జిల్లా త్రిపాఠి గారికి అలాగే డిఎంహెచ్ఓ గారు అడిషనల్ కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ గారు స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరికి ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి 20,000 కోట్లతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పక్కనే రేపు 4వ తారీఖు రోజు టెండర్ పూర్తయింది. అది ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాం. అట్లా 119 కాన్స్టిట్యూన్సీలో స్కూల్స్ కట్టుకుంటూ పక్కా బిల్డింగ్లతో పాటు మంచి ఫెసిలిటీస్ ఇస్తూ నల్గొండకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున మహాత్మా గాంధీ యూనివర్సిటీని 2005లో శాంక్షన్ చేయించి ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ క్యాంపస్ అనేది మహాత్మా యూనివర్సిటీ. అలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ లాంటి కోర్సెస్ ఉన్నాయి. కానీ ఫ్యాకల్టీ లేదు, అదర్ కోర్సెస్ లేవు. 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ లో ఇదే జిల్లాకు ఉన్న చెందిన హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉంటే 5 ఏళ్ళు కాలేజ్ లోపలికి పోలేదు. ఆ తర్వాత అదే మినిస్టర్ 5 ఏళ్ళు ఉన్నా కానీ లోపలికి పోలేదు. కానీ నేను పోయిన తర్వాత, నేను మినిస్టర్ అయిన తర్వాత తరచు ఇస్తూ దాదాపు 100 కోట్లతో బిల్డింగ్స్ కట్టడం జరిగింది, హాస్టల్స్ కట్టడం జరిగింది. ఇటీవల ముఖ్యమంత్రి గారిని అడగగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజ్, ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బితో పాటు ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ నూతనంగా కళాశాలలు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నల్గొండ జిల్లా ప్రజలతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. రేపు అన్ని కూడా చేసుకుని 26, 27లో అడ్మిషన్ కూడా స్టార్ట్ చేసి లా కాలేజ్ ఎంత ఏంటంటే లా ఫార్మసీకి బాగా డిమాండ్ ఉంది మార్కెట్. ఐటీ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఈజీగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకు ఉద్యోగాలు వస్తున్నాయి. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని మాట్లాడి మొత్తం ప్రభుత్వ స్కూళ్ళని 6,000 స్కూళ్లు బంద్ చేసి విద్యా వ్యవస్థ నాశనం చేసి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా 9,000 కోట్ల బకాయిలు పెడితే ఇలా విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఈ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలకు వచ్చిన తెలంగాణలో ఇవన్నీ చేయాలని అప్పుల మీద ఉన్న 6,000 కోట్ల వడ్డీలు కడుతున్న ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. తప్పకుండా వచ్చే 3 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఇలా బెస్ట్ ఎడ్యుకేషన్ అందియాలని చెప్పి మా లక్ష్యం. అందులో భాగంగానే ఇలా నర్సింగ్ కాలేజ్ కూడా 9 నెలలు పూర్తి చేయబోతున్నాం.